లంక ఏంటి, డ్రాగన్ ఏంటి? అరే ఆగండి, కాస్త చెప్తాం కదా. ఇప్పుడు డ్రాగన్ అంటే ఎవరు? మన ఎన్టీఆర్ చేస్తున్న సినిమా పేరు అని తెలుసు కదా. అలానే ఇప్పుడు ఎన్టీఆర్ ఆ సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ సినిమా కాబట్టి అమ్మో ఎక్సైట్మెంట్ ఒక రేంజ్ లో ఉన్నాయని తెలిసిందే కదా. అయితే ఆ సినిమా తాజా కబుర్లు వచ్చేసింది. అదేంటంటే త్వరలో డ్రాగన్ టీం శ్రీలంకకి పయనమవుతుందట. తెలుగు సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రాల్లో డ్రాగన్ ఒకటి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా భారీ యాక్షన్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సినిమా అధికారికంగా ప్రకటించిన రోజు నుండే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఎందుకంటే ఇది సాధారణ కాంబినేషన్ కాదు. ఒకవైపు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించే ఎన్టీఆర్, మరోవైపు కేజీఎఫ్, సలార్ వంటి భారీ విజయాలతో భారతీయ సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఇద్దరూ కలిసి పనిచేస్తూ ఉండడంతో అభిమానుల్లో ఉత్సాహం రోజురోజుకు పెరుగుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా గురించి తాజాగా మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. త్వరలోనే ఈ సినిమా తదుపరి షెడ్యూల్ను శ్రీలంకలో ప్రారంభించనున్నట్లు సమాచారం. జూలై నెలలో మొదలయ్యే ఈ షెడ్యూల్ చాలా కీలకమని తెలుస్తుంది. ముఖ్యంగా సినిమాలోని భారీ యాక్షన్ ఘట్టాలను అక్కడ చిత్రీకరించేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. శ్రీలంకలోని కొన్ని ప్రత్యేక ప్రాంతాలను ఈ సినిమా కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. కథకు అవసరమైన సహజమైన లొకేషన్లు, అడవులు, సముద్ర తీర ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను తెరకెక్కించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్ గా నిలవనున్నాయని చెబుతున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎంత గ్రాండ్గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఈ షెడ్యూల్ పై అభిమానుల్లో మరింత ఆసక్తి ఏర్పడింది. అయితే శ్రీలంక ప్రయాణానికి ముందు హైదరాబాద్లో ఒక చిన్న షెడ్యూల్ నిర్వహించే అవకాశం కూడా ఉందని సమాచారం. ఈ షెడ్యూల్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను పూర్తి చేసి ఆ తర్వాత చిత్ర బృందం శ్రీలంకకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విషయంపై అధికారిక ప్రకటన రాకపోయినా చిత్ర యూనిట్ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. డ్రాగన్ సినిమా కథ కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని సమాచారం. 1967 కాలం నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలుస్తుంది. ఆ కాలంలో జరిగిన అక్రమ ఓపియం వ్యాపారం చుట్టూ కథను నిర్మించినట్లు టాక్ వినిపిస్తుంది. చారిత్రక నేపథ్యం, యాక్షన్, ఎమోషన్, రాజకీయ అంశాలు, క్రైమ్ ఎలిమెంట్స్ అన్నీ కలిసిన కథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని తెలుస్తుంది. అందుకే ఇది కేవలం ఒక కమర్షియల్ సినిమా కాకుండా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే యాక్షన్ థ్రిల్లర్ గా నిలవబోతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషిస్తున్న పాత్రకు లూగర్ అనే పేరు పెట్టినట్లు సమాచారం. ఇది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కథ మొత్తం ఈ పాత్ర చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఈ సినిమాలో 2 భిన్నమైన లుక్స్ లో కనిపించనున్నారనే వార్త అభిమానులను మరింత ఉత్సాహపరుస్తుంది. ఒక లుక్ లో యువకుడిగా, మరో లుక్ లో జీవిత అనుభవాలతో కట్టిపడిన శక్తివంతమైన వ్యక్తిగా కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్ గతంలో కూడా విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. కానీ ఈసారి ప్రశాంత్ నీల్ ఊహించిన లూగర్ పాత్ర ఆయన కెరియర్లోనే ప్రత్యేకంగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. కన్నడ చిత్ర పరిశ్రమలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టు ద్వారా మరింత పెద్ద స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కథలో ఆమె పాత్రకు కూడా మంచి ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మరో ప్రత్యేక ఆకర్షణ ప్రముఖ నటుడు అనిల్ కపూర్. బాలీవుడ్ లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేసిన ఆయన ఇప్పుడు ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. అలాగే మలయాళ నటుడు బిజు మేనన్, సీనియర్ నటి ఖుష్బూ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరి పాత్రలు కథకు బలమైన మలుపులు తీసుకురానున్నాయని సమాచారం. సాంకేతికంగా కూడా డ్రాగన్ చాలా భారీ స్థాయిలో రూపొందుతుంది. ప్రశాంత్ నీల్ సినిమాలంటే విజువల్ గ్రాండియర్ కు పెద్దపీట ఉంటుంది. ఈ చిత్రానికి భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కేజీఎఫ్, సలార్ చిత్రాల్లో తన కెమెరా పనితనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న భువన్ గౌడ ఈ సినిమాలో కూడా అద్భుతమైన విజువల్స్ అందించబోతున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. అలాగే సంగీత బాధ్యతలను రవి బస్రూర్ నిర్వహిస్తున్నారు. ఆయన సంగీతం అంటేనే ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం ఉంటుంది. భారీ యాక్షన్ సన్నివేశాలకు ఆయన ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్తుంది. కేజీఎఫ్, సలార్ చిత్రాల్లో ఆయన అందించిన సంగీతం ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు డ్రాగన్ కోసం కూడా
అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు సంస్థలు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించి మంచి విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు డ్రాగన్ కోసం కూడా ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో నిర్మాణం చేపడుతున్నట్లు తెలుస్తుంది. సినిమా రిలీజ్ డేట్ కూడా ఇప్పటికే ప్రకటించారు. వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇంకా రిలీజ్ కు చాలా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మొత్తానికి డ్రాగన్ కేవలం మరో పాన్ ఇండియా సినిమా మాత్రమే కాదు, ఎన్టీఆర్ కెరియర్ లో మరో మైలురాయి కావచ్చని అభిమానులు భావిస్తున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్, ఎన్టీఆర్ పవర్ఫుల్ నటన, భారీ నిర్మాణ విలువలు, ఆసక్తికరమైన కథ, అద్భుతమైన సాంకేతిక నిపుణుల కలయికతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అభిమానులందరి చూపు ఒక్కటే, శ్రీలంక షెడ్యూల్ తర్వాత ఈ సినిమా నుంచి వచ్చే తదుపరి అప్డేట్స్ పై.